హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. కేంద్రం ఈపీఎఫ్ డబ్బులు తీసుకునే విధానం అయితే మరీ సులభంతరం చేసింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్ అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే ఈపీఎఫ్ఓ 3.0 కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇంతవరకు ప్రైవేట్ ఉద్యోగులు, ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవాలంటే ఈపీఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సరికొత్త విధానం ద్వారా ఏటీఎం నుంచి నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం లభించింది. ఈపీఎఫ్ఓ 3.0 ముఖ్యమైన అంశాల్లో ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునే సరికొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. అంటే ఇకపై మీరు ఎలాంటి ఆఫీస్ చుట్టూ తిరగకుండానే నేరుగా ఏటీఎం నుంచి మీ పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏటీఎం ద్వారా డబ్బులను విత్డ్రా చేసుకునే అవకాశం యూఏఎన్ నెంబర్ ద్వారా కల్పిస్తున్నారు. మీరు యూఏఎన్ నెంబర్ ఉపయోగించి ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ సరికొత్త సిస్టమ్ ద్వారా ఈపీఎఫ్ ఫండ్ విత్డ్రా చేసుకోవడం మాత్రమే కాదు, క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకోవడం, ఫంక్షన్ ట్రాన్స్ఫర్ వంటివి ఇకపై మరింత సులభంతరంగా మారే అవకాశం ఉంది. అయితే ఈపీఎఫ్ఓ 3.0 ఫీచర్స్ త్వరలోనే యాప్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ యాప్ 2025 మే లేదా జూన్ నెలలో వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు మీ ట్రాన్సాక్షన్స్ కూడా ట్రాక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఇకపై మీరు మీ డబ్బును విత్డ్రా చేసుకోవడం ద్వారా సులభం అయ్యే అవకాశం ఉంది. పీఎఫ్ డబ్బు ఎలా విత్డ్రా చేసుకోవాలి? ఇప్పుడు పీఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఈపీఎఫ్ఓ నుంచి అనుమతి పొందిన బ్యాంక్ ఏటీఎం వద్దకు వెళ్లి ఈపీఎఫ్ఓ జారీ చేసిన కార్డును ఏటీఎంలో స్వైప్ చేసి మీ పిన్ నెంబర్ నమోదు చేసి విత్డ్రా ఆప్షన్ ఎంచుకుని మీకు ఎంత డబ్బు విత్డ్రా అవసరం ఉందో ఎంచుకుని ఆప్షన్స్ బటన్ నొక్కినట్లయితే తక్షణమే మీ పీఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈపీఎఫ్ఓ 3.0 సిస్టమ్ ద్వారా త్వరలోనే విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. ముఖ్యంగా తక్కువ సమయంలోనే ఉద్యోగులు తమ డబ్బును విత్డ్రా చేసుకోవడంతో పాటు ఎలాంటి పేపర్ డాక్యుమెంట్స్ లేకుండా పనులు సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో అవినీతికి కూడా నిరోధించగలిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పీఎఫ్ డబ్బులు అయితే విత్డ్రా చేసుకునే విధానాన్ని సులభంతరం చేసిందండి ఈపీఎఫ్ ఖాతాదారులకి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.